హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ నెల మా బడ్జెట్ ప్లాను ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తున్నానండి. అంటే అందరికీ ఖర్చులు ఒకే విధంగా ఉండకపోవచ్చు. అలానే ఖర్చులన్నీ కూడా ఈ రకంగానే ఉండాలనేమీ లేదు. ఎవరి ఆదాయానికి తగ్గట్టు వాళ్ళు ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ వేసుకోగలిగితే మనకి మనీ ఎక్కడ ఖర్చవుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలా 2, 3 నెలలు వరుసగా బడ్జెట్ ప్లాన్ వేసుకోగలిగితే డబ్బులు ఎక్కడ ఎక్కువ ఖర్చవుతున్నాయి అనేది ఒక అంచనా అయితే వస్తుంది. దాని ద్వారా మనం ఆ ఎక్కువ ఖర్చు పెట్టిన చోట డబ్బుల్ని మనం కంట్రోల్ చేయొచ్చు. మన ఛానల్‌లో 5,000 నుండి 50,000 వరకు బడ్జెట్ ప్లాన్ ఐడియాస్ అయితే ప్లేలిస్ట్‌లో ఉన్నాయండి. ఎవరికైనా అవసరం ఉంది అంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక నిన్న మీ అందరికీ షేర్ చేశాను కదండీ! నా సేవింగ్స్ అని చెప్పేసి. అందులో ఉన్నటువంటి రూ. 100 కాగితాలు కావచ్చు, 10, 20 కాగితాలు కావచ్చు. అవి నేను రూ. 500 కింద మార్చేసి ముందైతే ఆ చేంజ్‌ని అవసరాలకు ఖర్చు పెడదాము అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం రూ. 500 కాగితాల రూపంలో మనీని కనుక సేవ్ చేస్తే అంత గమ్మున తీయబుద్ధి కాదండి. అదే 100, 200, 10, 20 అనుకోండి చిన్న చిన్న చిల్లర ఖర్చులే కదా అని చెప్పేసి ఎక్కువ వాడేస్తూ ఉంటాము. ఇదొక చిన్న ట్రిక్ అనుకోవచ్చు. మనలో చాలామంది కూడా పాటిస్తూ ఉండొచ్చు. ఇక మా హస్బెండ్ నాకు ఇంటి ఖర్చులకని ఇచ్చినటువంటి మనీతో నేను ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాను అనేది ఇప్పుడైతే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఇందులో స్టార్టింగే 2,000 తీసి పొదుపుకైతే పక్కన పెట్టేస్తున్నాను. సాధారణంగా ఇవి వాడకుండా ఉండడానికే ట్రై చేస్తానండి. ఎప్పుడైనా అత్యవసరం వస్తే ఎలాగో తప్పదు. మ్యాక్సిమము ఇవి వాడకుండా ఉండడానికే నెలంతా ట్రై చేస్తూ ఉంటాను. ఇంటి రెంట్, కరెంటు బిల్లు ఇలాంటివన్నీ కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ ఉన్నవన్నీ కూడా మా హస్బెండే చూసుకుంటారండి. ఓన్లీ ఇంటి అవసరాలకు మాత్రమే నాకైతే అమౌంట్ ఇస్తారు. అంటే గ్రోసరీస్‌కి కానీ, కూరగాయలకి కానీ ఇట్లాంటి వాటికి మాత్రమే నాకైతే అమౌంట్ ఇస్తారు. మిగిలిన ఆన్‌లైన్ పేమెంట్స్ అన్నీ కూడా ఆయనే చూసుకుంటూ ఉంటారండి. నాకిచ్చినటువంటి ఇంటి ఖర్చులను నేను జాగ్రత్తగా ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ఎంతో కొంత మనీనైతే పొదుపు చేస్తూ ఉంటాను. అది నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలిసిందే. కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఇప్పుడైతే షేర్ చేస్తున్నానండి. ఇక నా సేవింగ్స్‌లో ఉన్నటువంటి చేంజ్‌ని నేనైతే ఇప్పుడు కాగితాల కింద మార్చేసుకుంటున్నాను. అంటే ఏమీ లేదండి. మా వారు నాకిచ్చినటువంటి మనీనే అందులో ఉన్నటువంటి 500 కాగితాలు తీసేసి, ఈ చేంజ్ అందులో పెట్టేసి, ఆ కాగితాలు సేవింగ్స్‌లోకి వేసుకోవడమేనండి. అంతే. ఇది కూడా చాలామంది చేస్తూనే ఉంటారు. ఇప్పటివరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియో బాగుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇక ఈ 2000 వచ్చేసి చేంజ్ కింద మార్చుకుందాము అనుకుంటున్నాను కదండీ! వాటికి తీశాను. అంటే 2,700 సిల్క్ అయ్యింది కదా! 2,500 మాత్రమే తీశాను. ఇంకొక 200కి కాగితం అయితే లేదు కాబట్టి దానిని ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సిందే. అలానే వీడియో బాగుండి ఎవరికైనా అవసరం ఉంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఇప్పుడు నేను తీసేటటువంటి ఈ మనీ గ్రాసరీస్‌కండి. అంటే మనం కిరాణా సరుకులు అవి కొంటూ ఉంటాం కదా! అవి నేను ఇందులో పెట్టేస్తున్నాను. ఇది గ్రాసరీస్‌కి వెళ్ళినప్పుడు వాడే పర్సు. ఇందులో అయితే గ్రాసరీస్‌కి సంబంధించినటువంటి అమౌంట్ పెట్టేస్తున్నాను. అంటే బియ్యానికి కూడా ఇందులోనే ఉన్నాయండి. బియ్యానికి మనం నెలవారీ తెచ్చుకునే సరుకులకి ఒక అమౌంట్ తీసేస్తున్నాను. నేను బియ్యానికి, గ్రాసరీస్‌కి కలిపి 3,500 తీశానండి. ఈ చీటీ గ్రాసరీస్ చీటీ అండి. ముందే రాసి పెట్టుకున్నాను. అంటే ఏమేమి అయిపోయినాయి ఏంటి అనేది. అలానే ఇందులో ఉన్నటువంటి చేంజ్ గ్రాసరీ షాప్‌కి వెళ్ళినప్పుడు మనకిస్తూ ఉంటారు కదా! అదండి. ఇది కూడా ఇందులోనే ఉంచేస్తున్నాను. ఎందుకైనా చేంజ్ అవసరం ఉంటుంది అని. అలానే ఇది ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశాను. మొన్న ట్రెండ్స్‌లో షాపింగ్ చేసినప్పుడు కూపన్ వచ్చిందని. అది కూడా ఇట్లే పక్కన పెట్టాను. రేపు పండుగలో ఏమన్నా యూజ్ అవుతుందేమో చూడాలండి. ఇక కిరాణా సరుకుల వరకు అయితే అమౌంట్‌ని తీసి పక్కన పెట్టేశానండి.
మళ్ళీ చెప్తున్నానండి, అందరికీ ఇలానే ఖర్చులు ఉండాలని ఏమీ లేదు. నేను మా ఇంటి బడ్జెట్ ప్రకారం నేనైతే 3500 వేసుకున్నానండి. ఇక ఇప్పుడు నేను తీసే అమౌంట్ వచ్చేసి పాలకండి. పాలకి, సిలిండర్‌కి కలిపండి. అంటే రూ. 1000 సిలిండర్‌కి, అలానే రూ. 1350 అయిందండి నెల పాలకిని. ఎందుకంటే ఈ నెల ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళాము. అప్పుడు పాలు పోయించుకోలేదండి. దాని వలన కొంచెం తగ్గింది. పాలకి, సిలిండర్‌కి కూడా పక్కన పెట్టేశానండి. సిలిండరు 2 నెలలకు ఒకసారి బుక్ చేస్తూ ఉంటామండి. ఇంచుమించు 2 నెలలు 15 రోజులు, 2 నెలలు 10 రోజులు మాకైతే అలా వస్తుంది. ఈ నెల సిలిండర్‌కి తీసానంటే వచ్చే నెల తీయనవసరం లేదనే చెప్పొచ్చండి. పైగా వచ్చే నెల పండగ కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువే ఉంటాయండి. ఇక ఇవొచ్చేసి నాన్ వెజ్‌కి తీస్తున్నానండి. నాన్ వెజ్‌కి 1500 అయితే తీస్తాను. లాస్ట్ మంత్ కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్‌కి తీయలేదు. ఈ నెలలో నాన్ వెజ్ అయితే తీసుకుంటామండి. అంటే తింటాము. అందుకని 1500 తీస్తున్నాము. అలానే మిగిలినటువంటి చేంజ్ అంటే 1500 తీయగా ఇంకా ఒక 200, 180 మిగిలిందండి. దానినొచ్చేసి నేను ఆకుకూరలకి పక్కనైతే పెడుతున్నానండి. మాకు ఇంచుమించు రోజు కూడా ఆకుకూరలు అమ్మేవాళ్ళు వస్తూ ఉంటారు. రోజు తీసుకోకపోయినా కనీసం వారానికి 3 సార్లు లేదా 4 సార్లు ఆకుకూరలైతే తీస్తానండి. కాబట్టి ఆకుకూరలకనేసి రూ. 180 అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి ఆకుకూరలు రూ. 10కి 4 కట్టలు ఇస్తారండి. ఒక్కొక్కసారి రూ. 20కి 3 కట్టలే ఇస్తారు. అది ఆ సీజన్ బట్టో లేదా వాళ్ళ ఆకుకూరలు తేవడం బట్టో ఉంటుంది. కాబట్టి దానిని నేను నా రెగ్యులర్ అంటే రోజు యూజ్ చేసేటటువంటి పర్స్‌లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఈ పర్సు రెగ్యులర్‌గా వాడుతూ ఉంటానండి. ఆకుకూరలకు గానీ, ఊరి మీద ఏమన్నా వచ్చినయి కొనటానికి కానీ, కాయగూరలకు కానీ, ఇంట్లో ఏవైనా అవసరమైతే ఈ బుక్ పెట్టుకుంటూ ఉంటానండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ నుండి ఈ ఛానల్‌ని ఫాలో అయ్యే వారికి కంపల్సరీ తెలిసే ఉంటుంది. తెలియని వారు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి. ఎప్పుడైనా ఇంట్లో ఏవైనా వస్తువులు అయిపోయినప్పుడు ఈ బుక్‌లో వెంటనే రాసుకుంటూ ఉంటాను. అలానే ఎక్కడైనా ఎక్స్‌ట్రా ఏమైనా ఖర్చు పెట్టినప్పుడు కూడా రాస్తూ ఉంటానండి. ఇక నాన్ వెజ్జీ కూడా ఈ బుక్‌లోనే పెట్టేస్తూ ఉన్నాను. సారీ అండి. ఈ చిన్న పర్స్‌లోనే పెట్టేస్తూ ఉన్నాను. ఇక మొన్న మిగిలిపోయినటువంటి కాయిన్స్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా వాడేస్తూ ఉంటాను. ఆటో చార్జెస్‌కి కానీ, బస్ చార్జెస్‌కి కానీ యూజ్ అవుతాయి. ఇక ఈ రూ. 1000 వచ్చేసి కూరగాయలకని చెప్పి తీసానండి. రూ. 1000 సరిపోతాయా అనే డౌట్ రావచ్చండి. కానీ కింద కాయిన్స్ ఉన్నాయి కదా! అవి ఇవి కలిపి సరిపోతాయనే అనుకుంటున్నాను. ఒకవేళ సరిపోకపోతే అప్పుడే తీద్దామని చెప్పేసి ఇంతవరకు అయితే పెట్టానండి పర్స్‌లోని. ఇక ప్రతి నెల కూడా గోల్డ్ స్కీము నేనైతే కడతానని ఆల్రెడీ చెప్పి ఉన్నాను. అది ఈ నెలతో కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఈ నెల 5000 అయితే కట్టనవసరం లేదు. మళ్ళీ కొత్త గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేయలేదండి. ఎందుకంటే వచ్చే నెల పండగ కాబట్టి మనకి కొంచెం బట్టలకని వాటికని ఖర్చు ఎక్కువ అవుతుంది కదా! అందుకని ఇప్పుడైతే గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేయలేదండి. మేబీ స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి, మార్చిలోనే స్టార్ట్ చేయాలి. ఇక ఇందులోనే స్కూల్ ఫీజు కూడా తీస్తున్నానండి. ప్రతి నెల కూడా కొంత కొంత స్కూల్ ఫీజు అంటూ పక్కన పెడుతూ ఉంటాను. మేము 3 టర్ముల కింద స్కూల్ ఫీజు అయితే కడతామండి. సంవత్సరానికి 3 సార్లు కడతాము. ఒకేసారి కట్టలేము కాబట్టి ప్రతి నెల కొంత కొంత అమౌంట్ అయితే తీసి పక్కన పెడుతూ ఉంటాను. అలానే ఈ 500 అత్యవసరానికని చెప్పేసి పక్కన పెడుతూ ఉన్నానండి. ఈ నెలలో ఈ 500 ఖర్చు అవ్వకపోతే అవి కూడా పొదుపులోకే వేసేసుకుంటూ ఉంటాను. అలానే ప్రతి నెల బట్టలకు అని చెప్పేసి ఒక రూ. 1000 అయితే పక్కన పెడతానండి. ఆ రూ. 1000 బట్టలకనే కాదు, ఏవైనా ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరగచ్చు. పెళ్ళిళ్ళకి గానీ, గృహప్రవేశాలకు కానీ ఇలాంటి వాటికి మనం వాళ్ళకి పెట్టుబడి పెట్టే బట్టలుంటాయి. లేదా ఏదైనా చిన్న గిఫ్ట్ కొనాల్సిన అవసరం ఉంటుందండి. అలాంటప్పుడు యూజ్ అవుతాయని ప్రతి నెల కూడా ఒక రూ. 1000 అయితే తీసి పక్కన పెడతాను. ప్రతి నెల కంపల్సరీ పెడతానండి. అవి ఒకేసారి మనం తీసి కొనలేం కదండీ! ఇప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్ వస్తే ఏదైనా వెండి వస్తువు కొనాలి అన్నప్పుడు చేతిలో డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా! అలా ఇబ్బంది లేకుండా ప్రతి నెల రూ. 1000 అయితే తీసి పక్కన పెడతాను. ప్రతి నెల మనకి ఫంక్షన్లు ఎలానో తగలవు. ఒకవేళ తగిలితే మనకి ప్రతి నెల పక్కన పెట్టడం వల్ల ఒక 4 నెలలకి తగిలితే 4000 అవుతాయండి. దాంతో ఏదో చిన్న వెండి వస్తువు తీస్తాము. 4000కే వస్తువు రాకపోవచ్చు. ఇంకొక 2000, 3000 కలిపినా తీస్తాం కదా! అంటే అన్నీ ఒకేసారి మనం
డబ్బులు తడింకొక్కలు లేకుండా కనీస సగమైనా మన దగ్గర ఉంటే మిగిలిన సగం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ నా అభిప్రాయము. ఇక నా సేవింగ్ బాక్స్లోకి అయితే నేను ముందే తీసినటువంటి పొదుపునైతే వేసేసానండి. అలానే ఎక్కడ అమర్చేసుకుంటున్నాను. అంటే కూరగాయలకు తీసినటువంటి మనీని కూరగాయల దాంట్లో పెట్టేశానండి. రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి మనీని రెగ్యులర్ పర్స్లో పెట్టేసుకున్నాను. అలాగే గ్రాసరీస్కి, బియ్యానికి వీటికి తీసినటువంటి మనీని గ్రాసరీస్ పర్స్లో అయితే పెట్టేశాను. పొదుపు చేసినటువంటి మనీని నా సేవింగ్స్ డబ్బాలో అయితే వేసేసుకున్నానండి. సాధారణంగా పొదుపు చేసినటువంటి డబ్బుల్ని ఖర్చు పెట్టకుండానే ట్రై చేస్తూ ఉంటానండి. ఇక ఏదైనా అవసరమో అత్యవసరమో వస్తాయి, ఎలాగ తప్పదు. కానీ చీటికి మాటికి అయితే ఖర్చు పెట్టను. మరి మీరు కూడా ఈ నెలలో బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకున్నారండి? మా వారు నాకు ఇచ్చినటువంటి ఇంటి ఖర్చులకు ఇచ్చినటువంటి మనీలో ప్రతి రూపాయి కూడా ప్రతి అవసరానికి విభజించేశానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బుల్ని మనం ఎంత పొదుపుగా వాడుకుంటే అవి మనకి అవసరానికి అంత బాగా ఉపయోగపడతాయి అనేది నా అభిప్రాయం అండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.